వారు విమర్శలు చేయడం సహజంగానే ఉంటుంది. అది కాకుండా కొత్తగా కాదు, ఇది కూడా జరుగుతూనే ఉంది. క్రెడిట్ ఎలా తీసుకోవాలి అనే దానికోసం పాకులాడుతున్నారు. ఏం చెప్తారు మేడం? సార్, ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్సు వస్తుందా అని ఆ రోజు ఎగతాళి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొహం తీసుకెళ్లి ఎక్కడ పెట్టుకుంటారు సార్? ఎక్కడ చూపిస్తారు? ప్రజలకు ఏ రకంగా చూపిస్తారు అన్నది కూడా ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి అక్కడ భూములు సేకరించడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదన్నటువంటి ఒక నానుడితో 4 సంవత్సరాలు కాలయాపన చేశారండి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత లాస్ట్ లో 1 year ఉందనగా ఏదో హడావుడి చేసి మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ ఫోటోలు రిలీజ్ చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఆ రోజు మీడియాలో పెద్ద ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. కానీ అక్కడ భూమిని సేకరించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019లో ఎన్నుకోబడినటువంటి చంద్రబాబు నాయుడు గారండి. చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ దగ్గర నుంచి సార్ ఆలోచన చేసిన వారికి, అలాగే భూమి సేకరించిన వారికి, అనుమతులు తెచ్చిన వారికి, పెట్టుబడిదారులను నమ్మించిన వారికి కూడా, నిర్మాణం పూర్తి చేసిన వారికి కూడా పూర్తి క్రెడిట్ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు అంటే కనుక దానికి ఒక విధమైనటువంటి ఒక విధానపరమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు కాబట్టి అది ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్ బస్ తీసుకొస్తాడా, ఖచ్చితంగా అడ్డుకుంటాము అని ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ కావడానికి నేనే పునాదులు వేశాను, పునాదురాళ్ళలో మీద నేను కూర్చున్నానని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు సార్. అంటే ఈ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ తో పనిచేస్తున్నటువంటి పనులు కంప్లీట్ గా పూర్తి కావడానికి కూడా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్రెడిట్ చోరీ చేద్దారన్నా సరే కానీ బయట ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి సార్. గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి హంగామాలను కూడా ఆయనే ఒక కామెడీ విలన్ చూసినట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి బయట ప్రజలు చూస్తున్నప్పటికీ కూడా. కానీ సార్ ఇక్కడ సార్ సైదా గారు మీరంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంది, కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడ ప్రచారం కోసమో లేకపోతే శంకుస్థాపన కోసమో వచ్చి ఆయన ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చేపట్టినప్పటి నుంచి కూడా ఏ రకంగా ప్రజలకి పనులు చేస్తూ వస్తున్నారు, ప్రజలు ఏ రకంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నారు అన్నది కూడా ఒక బ్రిటిష్ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి భారతీయులే పరిపాలించుకునే స్థితికి గౌరవ నరేంద్ర మోదీ గారి పరిపాలన ఉందన్నది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయం. కానీ ఈ రోజు ఆయన పబ్లిసిటీ కోసమో లేకపోతే ఆయన వచ్చినప్పుడు శంకుస్థాపన చేయడం కోసమో ఈ రోజు ఇంత హంగామా అవసరమా అంటే సార్ ఖచ్చితంగా ఒక కంపెనీ పెట్టినప్పుడే కావచ్చు ఏదైనా సరే పబ్లిసిటీ స్టంట్ అనేది ఉంటది. కానీ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇంకా ఎర్ర బస్సు ఓపెనింగ్ ఒక పల్లెటూరులో పల్లె వెలుగు బస్సు కాదు సార్, ఎవరు అక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోవడానికి. ఇంటర్నేషనల్ గా దాన్ని మనం ప్రయాణికులనే కాదు, అలాగే చాలా మంది టూరిస్టులనే కాదు, విశాఖ లాంటి ప్రాంతం వైపు కూడా దాన్ని ఆకర్షించడానికి కూడా, ఉత్తరాంధ్రాన్ని కూడా అభివృద్ధి చేయడానికి కూడా ఇది ఒక స్ట్రాటజీగా ముందుకెళ్తుంది. అలాగే ఖచ్చితంగా మనం పని ఎంత చేస్తున్నామో పబ్లిసిటీ కాదు సార్, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. అదే ఐడియాలజీతో ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దాన్ని ఆకర్షించే విధంగానే పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు కూడా రేపు వచ్చి అక్కడ శంకుస్థాపన చేయడం అనేది కూడా ప్రజలు ఘనస్వాగతం పలకడానికి రెడీగా ఉన్నప్పుడు మనం విమర్శలు చేసుకుంటే అభివృద్ధికి ఆటంకాలుగా కాకుండా, లేకపోతే ఎదట వ్యక్తుల్ని ఒక స్టామినాని కించపరిచే విధంగా కాకుండా సార్ మనం మన దేశాభివృద్ధిలో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడిదారులు రావడం కానీ నమ్మకంగా పెట్టుబడిదారులు వచ్చి మనకు పెట్టుబడులు పెడుతున్నప్పుడు కూడా సహకరించవలసినటువంటి అవసరం ఇతర పార్టీల మీద, వామపక్షాలైనటువంటి పార్టీల మీద కూడా ఉందని నేను రిక్వెస్ట్ చేస్తాను సార్. ఎందుకంటే రాజకీయ విమర్శలే చేసుకుని వెళ్ళిపోతే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది తప్ప రాష్ట్రాభివృద్ధిలోని కూడా మన భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా సహకరిస్తేనే ఇది ముందుకి ప్రతి విషయంలోని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇదే చెప్తూ ఉంటారు అనేక సార్లు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఐటీ సమ్మిట్ పెట్టినప్పుడు కూడా మీరెవరు కూడా మాట్లాడద్దు, మనకి అభివృద్ధికి మనకి ఇక్కడ అనేక పెట్టుబడిదారులు వస్తున్నారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టినప్పుడు కూడా ఒక
కంప్లీట్ అయ్యే వరకు మమ్మల్ని ఎవరిని కూడా మాట్లాడొద్దని చెప్పారు. అంటే రాష్ట్ర అభివృద్ధిని కానీ దేశ అభివృద్ధిని కానీ కాంక్షించే వాళ్ళ విజన్ అలా ఉంటుంది సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది మేమేమైనా తప్పులు చేస్తూ ఉంటే కనుక మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మన అభివృద్ధి దిశగా ముందుకెళ్దాం. అంతే తప్ప రాజకీయ విమర్శలు ఒకటే, రాజకీయం ఒకటే రాష్ట్రాన్ని బతికించవు. పార్టీలు అనేవి కానీ లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీదే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉంటది, అలాగే ప్రభుత్వాలు కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుని కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తామని ఏ నాయకులు చెప్తారు సార్? కూటమిలో ఉన్నటువంటి ఈ నాయకులు చెప్తున్నారు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ముందుకు